హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో, అది ఓవెన్ అవసరం లేకుండా పన్నీర్ టిక్కా ఎలా చేయాలో చూద్దాం. ఇది భలే టేస్టీగా ఉంటుందండి. ఇంకా ప్రాసెస్ కూడా చాలా ఈజీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చక్కచక్క చేయగలిగే రెసిపీ అండి ఇది. మరి పన్నీర్ టిక్కా పర్ఫెక్ట్గా రావాలంటే ప్రాసెస్ మిస్ అవ్వకుండా చూడండి. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ ముందుగా మీరు చూడవచ్చు. పన్నీర్ టిక్కా రెసిపీకి ముందుగా పన్నీర్ని తీసుకొని ఈక్వల్గా ఉండేటట్లు ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. వీటిని నేను 1 ఇంచ్ సైజ్ కట్ చేసుకున్నానండి. కొంచెం పెద్దవైనా పర్లేదు. ఇప్పుడు సీడ్స్ రిమూవ్ చేసి గ్రీన్ క్యాప్సికమ్ కూడా పన్నీర్ ఏ సైజులో అయితే కట్ చేసుకున్నామో అలాగే వీటిని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్ని కూడా అదే విధంగా సీడ్స్ రిమూవ్ చేసి పన్నీర్ సైజులోనే ఉండేటట్లు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఎల్లో క్యాప్సికమ్ ఉంటే అది కూడా సేమ్గా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్ని తీసుకొని అది కూడా 1 ఇంచ్ సైజు వచ్చేటట్లు ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలా అన్నీ ఈక్వల్ సైజులో వచ్చేటట్లు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో 1 కప్పు పెరుగుని యాడ్ చేయాలి. దీనిలో 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. స్పైస్ తక్కువ తినేవారు కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. ఇంకా దీనిలో 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ క్యారమ్ సీడ్స్ అంటే వాము యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ టిక్కా రెసిపీలో వాము చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనకి డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇంకా దీనిలో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ చక్కగా మిక్స్ అయ్యేటట్లు ఈ విధంగా కలపాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్, క్యాప్సికమ్ ఇంకా ఆనియన్ దీనికి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ స్పైస్ మిక్స్ అంతా ఈ పీసెస్కి పట్టేటట్లు చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయింది కదా. ఇప్పుడు దీన్ని కవర్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ అయిందండి. ఇప్పుడు ఇది ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా స్టిక్ తీసుకొని ఈ ముక్కలను 1 బై 1 మీకు ఇష్టమైన ఆర్డర్లో పెట్టుకుంటూ ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. మనం తీసుకున్న పీసెస్ అన్నీ స్టిక్స్కి పెట్టుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా లేదా ప్యాన్ పెట్టుకొని దానిలో బటర్ యాడ్ చేసుకోవాలి. దీనిలోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టిక్స్ను ఈ విధంగా సైడ్ బై సైడ్ ప్యాన్లో పెట్టుకొని షాలో ఫ్రై చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు స్టవ్ లో హీట్లో కానీ లేదా మీడియం హీట్లో కానీ ఉండాలి. చూడండి, వెజిటేబుల్స్ ఇంకా కర్డ్లోంచి వాటర్ రిలీజ్ అయింది కదా. ఈ వాటర్ అంతా ఇవాపరేట్ అయ్యేంత వరకు వీటిని ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా ఇవాపరేట్ అయ్యి కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వీటిని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, రెడీ అయ్యాయి మన పన్నీర్ టిక్కా. మీకు ఇష్టమైతే దీని మీద కొంచెం లెమన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇవి సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇంకా ప్రిపేర్ చేయడం కూడా ఈజీ కదా. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.